పెళ్లి పుస్తకం కళ్యాణ్ కార్ ఎందుకు ఆపావ్? సారీ చెప్పడానికా? నాకేం వద్దు. కార్ దిగు. కారు దిగు. నిన్ను కళ్యాణ్ ఏం చేస్తున్నావు? ఇప్పటి వరకు నువ్వు ఏమంటున్నా వింటూ కూర్చున్నా అని చేతగాని వాడిని అనుకుంటున్నావా, లేక పౌరుషం లేని మనిషి అనుకున్నావా? నా మంచితనాన్ని, నా కంపెనీ భవిష్యత్తుని ఆ హారిక ముందు క్వశ్చన్ మార్క్లా మార్చేశావు. నీ మెడలో తాళి కట్టడం మాత్రమే నీకు కావాలి. నీ లైఫే నీకు ముఖ్యం. ఫస్ట్ నుండి డార్లింగ్ ప్రిన్సెస్ అని ముద్దు చేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు దానికి అనుభవిస్తున్నాను. ఏంటి కళ్యాణ్ అలా అంటున్నావు? నేను అందరినీ వదిలొచ్చింది నీకోసమే కదా. ఏంటి అదేదో గొప్ప త్యాగంలో మాట్లాడుతున్నావు? నువ్వొచ్చింది నా కోసం కాదు, నీ లైఫ్ బాగుంటుందని, ఎన్నో ఏళ్ల నీ మోడలింగ్ కల తీరుతుందన్న స్వార్థంతో వచ్చావు. నీకు డబ్బు పిచ్చి, ఫేమ్ పిచ్చి. ఆఖరికి నువ్వు వేసుకున్న బట్టలు, నువ్వు వాడే కారు అన్ని నావే. ఏదో పొరపాటుగా డాక్యుమెంట్స్ ఇస్తే దాన్ని చెక్ చేయించాల్సిన అవసరం ఏంటి? నా జాగ్రత్తలో నేను ఉండడం కూడా తప్పేనా కళ్యాణ్? దేనికి జాగ్రత్త? ప్రేమించిన వాడి మీద అనుమానం పెంచుకునే నీలాంటి దాంతో బతకాలంటే నేను జాగ్రత్తగా ఉండాలి. నా లైఫ్లో నా మీద ప్రేమ ఉన్న వాళ్ళు కావాలి, అంతేకాని నీలా స్వార్థపరులు, డౌట్ పడేవాళ్ళు కాదు. నా అనుకున్న వాళ్ళందరినీ వదిలేస్తే నువ్విచ్చే గౌరవం, నువ్వు చూపించే ప్రేమ ఏదా? నిన్నే నమ్ముకుని బ్రతుకుతుంటే ఇలా నడి రోడ్డు మీద నిలబెడతావా? నా ఆశలు, జీవితం, భవిష్యత్తు అన్నీ నాశనం చేస్తావా? నేను కాదు, అన్ని నీకు నువ్వే నాశనం చేసుకున్నావు. అనుమానంగా ఉంటే గతంలోకి పోయి వెతుక్కో. నీలాంటి దాంతో మనిషి అన్నవాడు ఎవ్వడు బతకలేడు. ఇన్ని రోజులు నిన్ను ఎలా భరించానో, నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎలా ఉన్నానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇక నుండి నీ బతుకు నీది, నా బతుకు నాది. గుడ్ బై. కళ్యాణ్ 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 ప్లీజ్ కళ్యాణ్, నా మాట విను. కళ్యాణ్ 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 ప్లీజ్ కళ్యాణ్, నన్ను వదిలి వెళ్ళకు. కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణం గమనీయం, ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం, ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట, ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో, ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో, మోగేటి సన్నాయి మొదలలో సాగేటి సంబరాలో, పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో. సిద్ధు 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 సిద్ధు, ఇక్కడే ఉన్నాను. సిద్ధు మీ ప్రేమలు తర్వాత. తాతయ్య సిద్ధం యువరాజా. దండలివ్వండి తాతయ్య. ఇదిగోండి. తీసుకో అమ్మా. తీసుకో పప్పా. ఏంటి చూస్తున్నారు? అన్నీ నేనే చెప్పాలా?
దండలు మార్చుకోండి. సిద్ధు వల్ల నీ భవిష్యత్తు మారకూడదని కోరుకున్నాను, కానీ వాడి కోసమే నీ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. నన్ను క్షమించు సాక్షి. ఇద్దరి అభిప్రాయాలకి దూరంగా జరిగిన ఈ పెళ్లి, నా మెడలో పడిన ఈ తాళి, రెండింటి విలువ సిద్ధు మాత్రమే. అంతే తప్ప మన మధ్య ఏ సంబంధం ఉండదు. ఇప్పుడు మా అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు. పప్పా, ఇప్పుడు అమ్మ పరాయిది కాదు, నీ వైఫ్. సో అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అంటే నీకు నమ్మకం కుదరడం కోసమే ఈ పెళ్లి చేసావా? జస్ట్ నమ్మకమే కాదు, మా అమ్మ పప్ప ఎప్పుడు నాతో కలిసి ఉండాలనే ఇదంతా చేశాను. ఈ పెళ్లి చేయడానికి నాతో పాటు తాతయ్య కూడా హెల్ప్ చేశాడు. పప్ప, నేను ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఈ తాతయ్య దగ్గరే ఉన్నాను. నాకే ప్రాబ్లం లేకుండా తాతయ్య చూసుకున్నారు. మాతా అన్నపూర్ణ, నువ్వే మా యువరాజు తల్లివని తెలియక ఊరంతా తిరిగాం. మీలాంటి మంచి వ్యక్తి దగ్గర సిద్ధు ఉన్నాడని తెలియక నేను కూడా చాలా కంగారు పడ్డాను. మా అమ్మ నీకు ముందే తెలుసా? మనకు రోజు ప్రసాదం పెట్టేది ఈ అన్నపూర్ణే యువరాజా. అమ్మ ఎక్కడున్నా ఆకలి తీర్చడం తన గుణమని ఈ అమ్మ నిరూపించింది. సరే యువరాజా, అంత మీ కోరిక ప్రకారమే జరిగినది కదా, ఇక నేను సెలవు తీసుకుంటాను. ఎక్కడికెళ్తావు తాతయ్య? నువ్వు కూడా మాతోనే ఉండు. మీతోనే ఉంటే నా కోట సైన్యం అంతా అనాథులైపోతారు. సిద్ధు అంటే మాకు ప్రాణం అండి. ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఏమైపోయాడో ఎలా ఉన్నాడో తెలియక మేమంతా చాలా టెన్షన్ పడ్డాం. సిద్ధు మాత్రమే కాదు, మీరు నాకు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీకే లోటు లేకుండా మా కుటుంబంలో ఒకటిగా చూసుకుంటాం. దయచేసి మా ఇంటికి రండి. మీ అభ్యర్థనకి కృతజ్ఞతలు. నేనెన్ని రోజులుంటానో తెలీదు. ఉన్నన్ని రోజులు అనుకున్నది సాధించాలి. నా శత్రువు ఈ రాజ్యంలోనే చొరబడ్డాడని ఈ మధ్యనే నాకు తెలిసింది. అతడి జాడ తెలుసుకుని మట్టు పెట్టే వరకు నాకు విశ్రాంతి లేదు. మళ్ళీ అవకాశం వస్తే ఖచ్చితంగా మీ దర్శనం చేసుకుంటాను. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. శోభకు శోభకు.